ఇక భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. రోజు రోజుకు కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 600కు పైన కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల వ్యవధిలో 602 కరోనా కేసులు వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు. తాజా కేసులతో కలిపి దేశం మొత్తం ప్రస్తుతం క్రియాశీలక కేసుల సంఖ్య 4440కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,371కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 4,44,77,272 మందికి కరోనా వైరస్ సోకినట్లు, దాని నుండి కోలుకున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా భారత్లో కరోనా సబ్ వేరియంట్ JN.1 చాప కింది నీరులా విస్తరిస్తుంది. దేశంలో ఈ తరహా కేసులు తాజాగా 200కు దాటాయి. ఇప్పటివరకు JN.1 కేసులు 263కు చేరినట్లు ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కటియాన్ నిన్న వెల్లడించింది. 10 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించిందని పేర్కొంది. ఇక ఈ తరహా కేసులు కేరళలోనే అత్యధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కేరళలో ఏకంగా 133 JN.1 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత గోవాలో 51, గుజరాత్లో 34, ఢిల్లీలో 16 కేసులు, కర్ణాటకలో 8, మహారాష్ట్రలో 9, రాజస్థాన్లో 5, తమిళనాడులో 4 కేసులు, తెలంగాణలో 2 కేసులు, ఒడిశాలో 1 కేసు నమోదైనట్లు వెల్లడించారు. మొత్తం కేసులో 239 కేసులు డిసెంబర్లో వెలుగు చూడగా 24 కేసులు నవంబర్లో నెలలోనే బయటపడ్డట్టు ఇక్సాఖాన్ వివరించింది.